పైడి జయరాజు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఒకరి మీద ఒకరు, ఆంధ్ర వాళ్ళందరూ సినిమా వాళ్ళు ఒకరి మీద ఒకరు నిల్చుంటే కూడా పైడి జయరాజు ముఖాలు ఎత్తురారు. తెలుసు వాళ్ళకి చదువు ఉంది వాళ్ళకు. పైడి జయరాజు 300 మరాఠీ సినిమాలు, మహారాష్ట్రలో హీరో ఆయన, 400 హిందీ సినిమాలు నటించిండు. ఎప్పుడు నటించిండు? మూకీ సినిమాలు. అప్పుడు మాటలు రాలే. చార్లీ చాప్లిన్ టైంలో నటించిండు ఆయన. మాటలు రాలే, టాకీలు లేదు, మూకీలే. ఆయనకు 1980లో ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. ఈ అవలగాలకు తెలుసా ఎప్పుడు వచ్చింది ఆయనకు? దాదాసాహెబ్ ఊరికే వస్తా. అంత గొప్పది ఏమైనా ఉందా? విగ్రహం ఇక్కడ తెలంగాణ కదా, కరీంనగర్ కదా, మున్నూరు కాపు బిడ్డ కదా, లేదు, పేరే లేదు, బొమ్మ లేదు, బీసీ కరీంనగర్ వాళ్ళు ఎందుకు పెడతారు? కానీ మహారాష్ట్ర బయటకంటే తెలుస్తుంది మీకు ఆయన ఎంత గొప్పడు. పైడి జయరాజు ఆయన పేరే లేదు, ఊరు లేదు. తెలంగాణ ఉంది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్స్ కూడా చెంచాలు, తెడ్డులు వాళ్ళకు. వారు చెప్తేనే నడవాలి, చంద్రబాబు చెప్తేనే నడవాలి. వాళ్ళ ఏజ్ మా గురువు అని చెప్తున్నాడంటే వాని చెంచాలే కదా. అందుకని విగ్రహాలు ఎవరు ఉంటాయి? ఎన్టీ రామారావు గవర్నమెంటే పెడుతుంది. తెలంగాణ అంటేనే చంపినోడు. ఐ వాంట్ డెడ్ బాడీస్. రోజు ఇద్దరు చంపంటారు, అప్పుడే నేను నిద్రపోతా. తెలంగాణ ఉద్యమకారులను చంపించింది 369 మందిని 1969. కాసు బ్రహ్మణది అసలు కట్టిందేమో నిజాం. పేరు కేబీఆర్ పార్క్ ఉంటుంది, ఆయన విగ్రహం ఉంటుంది ముందు. ఆ దొంగల విగ్రహాలు ఎందుకు ఉంటాయి? రోషే తెలంగాణ ఆపిండు కదా, చాలా ప్రయత్నం చేసి. రోషే విగ్రహం ఎందుకు ఉంటుంది హైదరాబాద్లో? తెలంగాణలో ఎందుకు ఉండదు? తెలంగాణలో ఉండదు, ఆంధ్రలో ఉండదు. అంటే అర్థమైందంటే మన పాలకులందరూ చెంచాలు లేదా తెడ్డులు వాళ్ళకు, ఆంధ్రోలకు. మా గురువు అని చెప్తున్నావు, దొంగలను గురువు అని చెప్తావా? ఎంత దుర్మార్గుడు. ఎన్టీ రామారావు కూడా చంపినోడు వాడే కదా.